మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపి బూడిచిపెట్టాడు. అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు, ఎవరన్నా చూస్తున్నారేమో అని. ఆయన పైన చూస్తుంటాడుగా. ఆయన కేసు బయటపడింది, పరారయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏమో అటు ఇటు చూపులు, లోతు భార్యదేమో వెనక చూపు, దావీదేమో మిద్దె మీదకి ఎక్కి కిందకు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మిద్దె మీదకి ఎక్కి పైకి చూడాల్సినాడు. అంతకుముందు ఎప్పుడు పైకి చూసేవాడు, ఆ రోజు ఎందుకో కిందకు చూశాడు. జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది. మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందు ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ల పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది, అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన.